నమస్తే. కడప జిల్లా చాపాడులోని లక్ష్మీపేట వీరభద్రపురంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలు సురేందర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డిపై దాడి చేశారు. పొలం నుంచి వస్తూ ఉండగా కాపు కాసి కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు వైసీపీ నేతలకు మధ్య చాలా కాలంగా పొలం వివాదం నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతుగా ఉన్నాము అన్న కక్షతో తమకు వైసీపీ నేతలు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. దాడికి పాల్పడ్డ 7గురికి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నా పేరు భూమిడి చంద్రమోహన్, సన్న పెద్ద ఊళ్ళు అండి. మేము వీరభద్రం నుంచి లక్ష్మీపేటకు వస్తూ ఉన్నాము. కర్ణాటక నారాయణ జనాలంతా ఉన్నారు. ఏమైనా చూసేసరికి వాళ్ళంతా గుంపుకు వచ్చేసి నన్ను మా సురేంద్ర రెడ్డి ఇద్దరిని కలిసి కట్టెలతో కొట్టినారు. అంటే మా అనమాట ఆయనది భూమి తగారు ఉంది. దానికోసం వాళ్ళు కక్ష కట్టి మా మీద దాడి చేసినారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇనుప రాడ్లతో దానిలతో మాపై దాడి చేసినారు. అక్కడే పడిపోయాం. మళ్ళీ మా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఫస్ట్ కొట్టింది పెద్దరెడ్డయ్య, మళ్ళీ తర్వాత ఒరికోటి చంద్రబాబు రెడ్డి, ఒరికోటి గురిరెడ్డి, కర్ణాటక నారాయణ రెడ్డి. మేము టీడీపీకి సపోర్ట్ చేసినామని వాళ్ళు కక్ష కట్టి మా మీద దాడి చేశారు. ఎలక్షన్స్ ముందర వచ్చేసి పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచిన అతనికి వచ్చేసి మేము సపోర్ట్ చేసామని చెప్పేసి అతను మేము ఊర్లోకి పిలిపించేసి క్యాన్వాస్ పెట్టించామని చెప్పేసి చాలా అక్కస పెట్టుకొని వీళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది అది రోజు బయటికి కక్కేసినారు. అంటే ఈ రోజు మేము లక్ష్మీపేట వీరభద్రం నుంచి లక్ష్మీపేట దావలో మేము పోతా అంటే అందరూ రౌండప్ చేస్తానని చెప్పి వీళ్ళు దిగినారు. దిగిన వెంటనే వచ్చేసి రాడ్లు తర్వాత ఏవో కట్టెలు నిన్నాయి. ఎవరో పెద్దరెడ్డి అని చెప్పి ఒకతను ఫస్ట్ వచ్చేసి వీళ్ళను తలల మీద కొట్టాడు. కొట్టిన తర్వాత వచ్చేసి వీళ్ళు కొద్ది కింద పడేసి కొద్దిగా స్పృహ తప్పిపోయింది. ఫస్ట్ సురేంద్ర కొట్టినారు. సురేంద్రాన్ని తీసుకొచ్చేసి నేను కారులో కూర్చోబెట్టినాను. తర్వాత అంతలోకి చూసేసరికి చంద్రమోహన్ మళ్ళీ కొట్టేసి చంద్రమోహన్ కింద పడిపోయినాడు. సో ఇద్దరిని తీసుకుని కారులో పెట్టుకుని నేను ప్రొద్దుటూరు హాస్పిటల్కి తీసుకుని వచ్చినాను. కడప జిల్లా చాపాడులోని లక్ష్మీపేట వీరభద్రపురంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సురేందర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. పొలం నుంచి వస్తూ ఉండగా కాపు కాసి కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు వైసీపీ నేతలకు మధ్య చాలా కాలంగా పొలం వివాదం నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతుగా ఉన్నాము అన్న కక్షతో తమకు వైసీపీ నేతలు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. దాడికి పాల్పడ్డ 7గురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.